గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. శ్రీమాత్రే నమః. నేను మీ త్రినాథ్. మనం ఈరోజు అందరం చేసే ఒక చిన్న తప్పు గురించి తెలుసుకుందామండి. అదేంటంటే మనం శాలరీ పడంగానే మనకి కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయండి. ఈఎంఐ కట్టాలనో, లేదంటే వడ్డీ ఇవ్వాలనో, లేదంటే కొన్ని సేవింగ్స్కి పంపించాలనో అమౌంట్ అయితే ఉంటుంది. మనం శాలరీ పడే ముందు రోజు వరకు ఈ కమిట్మెంట్కి అయితే చాలా కట్టుబడి ఉంటామండి. కానీ వన్స్ శాలరీ పడిందా అక్కడే మీకు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఏందో తెలుసా, శాలరీ పడంగానే యాహూ శాలరీ పడింది అన్న ఆనందంలో ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు. ఖర్చు పెట్టడం అంటే మీ పర్సనల్కి మీరు ఖర్చు పెట్టేసుకుంటారు. మీ ఫ్యామిలీకి, మీ కిడ్స్కి, మీ పేరెంట్స్కి, లేదు మీ ఫ్రెండ్స్తో కొంచెం పార్టీస్ అని, అట్లాగా మీ పర్సనల్ కేర్కి, ఆన్లైన్ షాపింగ్స్ అని ఇలా ఖర్చు పెట్టేస్తారు. ఖర్చు పెట్టేసిన 2 days తర్వాత ఏమవుతుందో తెలుసా, అప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైతే కమిట్మెంట్ అనుకున్నారో ముందు రోజు వరకు, ఆ కమిట్మెంట్లో మీకు 5,000 10,000 లెస్ అవుతుంది. ఎందుకంటే మనం పర్సనల్గా వాడేసాం కదా. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, మన కమిట్మెంట్ ఏదైతే ఉందో ఆ కమిట్మెంట్కి ఖచ్చితంగా కట్టుబడి మనం ఆ అమౌంట్ని పక్కన పెట్టేసి ఏదైతే మిగిలిందో దాన్ని మనం ఖర్చు చేసుకున్నట్లయితే మనం ఇబ్బంది పడకుండా మన లైఫ్ సాఫీగా సాగిపోతుంది. సో నేను చెప్పిన ఈ చిన్న విషయాన్ని, ఈ తప్పును మళ్ళీ దొరలకుండా మీరు జాగ్రత్త తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ త్రినాథ్. శ్రీమాత్రే నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.